కాపాడండి. కాపాడండి, 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 కాపాడండి. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. కాపాడండి. చంపకండి, నన్ను దయచేసి చంపకండి. ప్లీజ్ ప్లీజ్. దయా, వాట్ ఏ సర్ప్రైజ్. ఇటే వెళ్తున్నాను సార్. ఒకసారి అర్జున్ చూసి వెళ్దామని వచ్చాను. ఇదేంటి సార్, ఒంట్లో బాలేదా? చూసావా, జ్వరం కోల్డ్ కలిపి వచ్చాయి. హాయ్ టైగర్, ఏమైంది నీకు? దయా అంకుల్, తాత కొంచెం చెప్పండి. దగ్గు జలుబు అంతా మామూలేగా, నా ఒళ్ళు బానే ఉంది. అదంతా మామూలేరా బంగారం. నేను తాతనా లేక నువ్వు నాకు తాతవా? ఆహా, మీరే తాత. కానీ మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? నేనెందుకు ఇంత బాధపడుతున్నానా? 10 సంవత్సరాలు నువ్వు కనపడకుండా పోయావు, ఇప్పుడే కదా దొరికావు. అందుకేరా ఇంత ప్రేమ. సార్, మిమ్మల్ని ఈ విధంగా చూస్తానని నేను ఊహించలేదు. అంటే పెద్ద పెద్ద నేరస్తుల్ని సైతం పట్టుకునే ఏసీపీ గారు ఈరోజు మనవడు చిన్న తుమ్ముగానే టెన్షన్ అయిపోయారు కదా. దయా, దీనికన్నిటికీ ఈ ప్రేమ గల్ల క్రిమినలే కారణం. ఏమైంది? ఫోన్ ఎక్కడ? బాబు అర్జున్, నీ ఫోన్లో నాకు కాల్ వస్తున్నట్టుగా ఉంది కదా. అవునా? ఇప్పుడు ఆ కాల్ నేను రిసీవ్ చేసుకోవచ్చు? ముందు చాక్లెట్ ఇవ్వండి. సారీ, ఏం తీసుకురాకుండా వచ్చాను. నెక్స్ట్ టైం చాక్లెట్ పట్టుకొస్తాను. ఓకే. హలో, నాయలా. ఏమిటి? ఎక్కడ? ఓకే, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది? సార్, అది ఏంషుగా అడవిలో కొంతమంది ఒక బాడీని చూశారట. మ్యామ్ ప్లీజ్, బాడీ మీద చేయి పెట్టకూడదు. ఒక్క నిమిషం, బాడీని టచ్ చేయకండి ప్లీజ్. ప్లీజ్ మ్యామ్, వదలండి, ప్లీజ్ వదలండి. కత్తితో పొడిచారా? లేదు, కత్తితో పడవలేదు, షూట్ చేశారు. బుల్లెటా? కత్తి గుర్తుంది. ఇది కత్తిపోటు గుర్తు కాదు, ఇది ఖడ్గం గుర్తు. కట్ 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 కట్. ఏ సుదేష్, టేకు మొత్తం నువ్వు పాడు చేస్తావయ్యా. అవును సార్, నాకు కూడా బాగానే తెలుసు. ఈ ఖడ్గం భూమిలో వెళ్ళిపోయా, బయటికి రావట్లేదు అసలు. రక్తం అంటుకుందేంటి? అంటే ఈ బాడీని ముందుగానే పూడ్చిపెట్టా. అవును సార్. కొత్తకి బుల్లెట్ తగిలింది. మ్యామ్ ప్లీజ్. ఛాతీ మీదకి ఎక్కడా గాయం లేదు. సో బుల్లెట్ ఇంకా లోపలే ఉంది, బయటికి రాలేదు. సార్, దూరం నుండి కాల్చుండాలి, లేదా ఏమార్చి వెనకాల నుండి కాల్చాలి. ఒకవేళ మోసం చేసి వీటి మీద షూట్ చేసి ఉండొచ్చు. అంటే ఇతను ఎవరినో చూసి భయపడి పారిపోయాడు. ఎవరవిడ? తన వైఫా? అవును సార్, ఇతని పేరు రవీందర్, ఇది అతని ఐడి. ఈమె అతని వైఫ్ మాలతి. చేతిలో వాచ్ ఉంది, వాలెట్ కూడా ఉంది. అట్లయితే దొంగలించడానికైతే చంపలా.
ఓ పని చెయ్యి, నువ్వు ఈ చుట్టుపక్కల ఇంకేమైనా దొరుకుతాయేమో చూడు. ఓకే సార్, రండి. మీరు చివరిగా మీ హస్బెండ్ని ఎప్పుడు చూసారు? ఈరోజు పొద్దున్నే 10 గంటలకి. ఏ పని చేస్తున్నారు? ఈయన ల్యాండ్ బిజినెస్ చేస్తూ ఉంటారు, కొత్త ఇల్లు కొనిస్తూ ఉంటారు. అయితే ఎస్టేట్ ఏజెంట్. హా, ఈరోజు ఉదయం ఎక్కడికి వెళ్ళారు? ఒక ఫ్లాట్ ఈరోజు అద్దెకి ఇవ్వాల్సి ఉండింది, అది చెక్ చేయడానికి ఈయన బయలుదేరారు. ఇచ్చే ముందు రూమ్ క్లీన్ గా ఉందని చూస్తారు, అది చూడ్డానికే బయలుదేరారు. సార్, ఆ? చుట్టుపక్కలంతా ఏం లేదండి. రక్తపు మరకలో గుర్తులు ఏం లేవు. నాకు తెలిసి ఇక్కడ కాల్చబడాలా. ఎందుకంటే అడవిలో ఎవరు ఆయన్ని కాల్చలేదు. మరెక్కడ షూట్ చేశారు? ఆ ఫ్లాట్ లోనే ఆయన్ని కాల్చారు. అది ఆయన ఈరోజు అద్దెకి ఇవ్వాల్సింది. మీకు ఇది ఎలా తెలుసు? ఎందుకంటే సంఘటన జరిగే ముందు ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడుతూ ఉన్నాను. సరే, లంచ్ కి ఏం చేయమంటారో ముందు అది చెప్పండి. లంచ్ గురించి నాకు తెలీదు, కానీ నాకేం స్వీట్ కావాలో అది చెప్తాను. నేను స్వీట్ డిష్ గురించి అడగటం లేదు, వెజిటేబుల్ గురించి అడుగుతున్నాను. ఏం కావాలి? అరే, నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వు కాకరకాయ వండినా సరే అది తీపిగానే ఉంటుంది. వెరీ గుడ్. ఈ రోజు రండి, నేను మీకు కాకరకాయ చేసి పెడతా. సరే సరే, నేను వచ్చేసాను, తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? ఇదేంటి? హేయ్, నన్నేం చేయకు! హేయ్! హలో హలో, నన్ను వదులు! వద్దు! రవీందర్. హే, హలో, ఏంటి ఏమీ మాట్లాడటం లేదు? హలో, ఇంత బ్లడ్డా? సార్, మాలతి కరెక్ట్ గా చెప్పింది. రవీందర్ని ఇక్కడే చంపారు, ఇంకా ఇక్కడి నుంచి అడవికి తీసుకెళ్లి అక్కడ కప్పెట్టారు. సరే, బాడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళుంటే ఎవరైనా చూసుండాలి కదా. పంకజ్, వెళ్ళి వాచ్మెన్ పిలువు. సార్, ఉమ్, సార్ ఇక్కడ చూడండి. బుల్లెట్ ఆనవాళ్ళు 4, 6, 13 బుల్లెట్సా? తర్వాత ఇంకోటి రవీంద్రకు తగిలిందే, అంటే 14 బుల్లెట్స్ వచ్చాయి. పూర్వి, లోపలికి వెళ్ళి చెక్ చేయి, ఇంకేమైనా దొరకచ్చు. సార్, వచ్చేసాడు. రక్తమా? లోపలరా లోపలరా. వీడి పేరు గోపాల్. ఈరోజు ఉదయం ఈ ఫ్లాట్లో హత్య జరిగింది. అచ్చా. ఆ తర్వాత బాడీని ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. నువ్వెవరిని చూడలేదా? చెప్పు. సార్, పొద్దునుంచి నేను ఇక్కడే ఉన్నాను. అది కాకుండా ఇక్కడి నుంచి బయటికి ఏ బాడీ వెళ్ళలేదు. అయితే బాడీ ఏంటి ఎగురుకుంటా వెళ్ళింది, అలాగే వెళ్తూ అడవిలో పాతుకుపోయిందా? ఈ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ పట్రా త్వరగా. సార్, ఏమైంది? బిల్డింగ్లో మెయింటెనెన్స్ పని జరుగుతుంది సార్, అందుకే సీసీటీవీ కెమెరా అంతా ఆఫ్లో ఉంది సార్. సీసీటీవీ ఫుటేజ్ లేదా? సరే, రిజిస్టర్ ఉంది కదా, లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రీ చేస్తారు కదా, అది ఉందా లేకపోతే అది కూడా పోయిందా? ఉంది. మరి వెళ్ళి పట్రా. సార్, మెయింటెనెన్స్ పని జరుగుతుంది కాబట్టి వర్కర్స్ బయటికి లోపలికి వెళ్తూ ఉంటారు, అందుకే నేను బద్ధకంతో పేరు రాయడం అంతా మర్చిపోయాను. తప్పుగా అనుకోకండి సార్. ఎంట్రీ చేయకుండా వదిలేసావా? ఏమంటున్నావు? నిన్ను అడగాల్సినట్టు అడిగితే అన్ని విషయాలు. సార్, నన్ను క్షమించండి సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. బిల్డింగ్ బయట ఎటువంటి బాడీ వెళ్ళలేదు సార్. నిన్ను వదిలిపెడతాను అనుకోకు, తర్వాత నీ సంగతి చూస్తాను. వెళ్ళు, బయట నుంచో, బయట నుంచో. ఏంట్రా? సార్, నాకు తెలిసి వాచ్మెన్ ఉన్నాడే దొంగనా కొడుకే. సార్, సార్, ఫ్లాట్ అంతా ఖాళీగా ఉంది. లోపల లేడీస్ డ్రెస్సెస్ ఉన్నాయి సార్. ఒకవేళ పాత టెనెన్స్ అయి ఉంటుంది. ఆడవాళ్ళ డ్రెస్లా? అందులో ఏమైనా దొరికిందా? లేదు సార్. లాక్ కూడా కరెక్ట్గానే ఉంది. డోరు పగల్లేదు, ఫోర్స్ ఎంట్రీ కూడా కనపడడం లేదు. సార్, ఈ ఫ్లాట్ తాళం ఎవరి దగ్గర ఉందో మనకు తెలిస్తే చాలు, అప్పుడు నేరస్తుని పట్టుకోవడం ఈజీ అవుతుంది. ఫ్లాట్ ఓనర్ దగ్గర ఉంటుంది, లేకపోతే ఇంతకు ముందు అద్దెకున్న వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా లేకపోతే ఈ ఫ్లాట్కి ఎవరైనా డూప్లికేట్ చేయించుంటారు. పూర్వి, ఈ ఫ్లాట్లో ఇంతకు ముందు ఉన్న టెనెంట్ డీటెయిల్స్ని
వెళ్ళి మాలతీని అడిగి తెలుసుకో. ఉమ్? సోలంకి, అసలు నువ్వేం చెప్తున్నావు? రవీంద్రని ఎవరు కాల్చారో? వాళ్ళు ఫ్లాట్లో కాల్చలేదా? అవును బాస్, నేను అదే చెప్తున్నాను. ఏంటిది? అక్కడ షూట్ చేయకపోతే అతన్ని ఇంకెక్కడ షూట్ చేసుంటారు? అతని వైఫ్ ఆ ఫ్లాట్ గురించి మాత్రమే చెప్పారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఫ్లోర్ నిండా రక్తం ఉంది. దయా, ఆ ఫ్లోర్లో రక్తాన్ని చూసావు కదా, అది రవీందర్ది కాదు. రవీందర్ రక్తం కాకపోతే మరి ఎవరిదై ఉంటుంది? నాకు తెలిసి దీన్ని కనిపెట్టడం మీ పని మాత్రమే. అలా అయితే ఇంకో బాడీని కూడా వెతకాలా? ఏమీ లేదు అభిజిత్, 4 ఉండాలి. క్రైమ్ సీన్లో రక్తం దొరికింది కదా, అది 4 డిఫరెంట్ అయిన రక్తాలు. 4 డిఫరెంట్ రక్తం. కానీ ఏ ఒక్క రక్తం కూడా రవీందర్ రక్తంతో మ్యాచ్ అవ్వలేదు. అలా అయితే 5 హత్యలు జరిగాయి. అవును ఫ్రెడీ, 5. సరే, ఇలాగ ఆలోచిద్దాం. ఎప్పుడైతే ఆ ఫ్లాట్లో పోరాటాలు జరిగాయో ఇప్పుడు రవీందర్ అక్కడికి వెళ్ళి ఉంటాడు. అక్కడికెళ్ళి జరిగిందంతా చూసుంటాడు. అవును సార్, రాంగ్ టైంలో రాంగ్ ప్లేస్కి అతను వెళ్ళుంటాడు. అందుకే అతను షూట్ చేయబడి ఉంటాడు. ఏంటి సార్ ఇది? మరి ఆ 4 బాడీలు ఆ జంగుల్లోనే ఉండాలి కదా? బట్ 4 బాడీల్ని బిల్డింగ్ నుంచి ఎవరు తీసుకెళ్ళుంటారు? ఎలా? ఎవరైనా చూసుండాలిగా. సార్ ఆ, సార్, మాలతి టెనెంట్స్ వాళ్ళ లిస్ట్ ఇచ్చింది. 3 ఏళ్ల ముందు ఫ్లాట్ ఇచ్చారు. ఇక్కడ 2 ఉంటున్నారు. ఒక్కడి పేరు కబీర్. 1 సంవత్సరం క్రితం ఈ ఫ్లాట్లో ఉన్నాడు. ఎస్ సార్, రిటైర్మెంట్ తర్వాత కబీర్ ఒంటరిగా ఉంటున్నారు. తర్వాత అమెరికా వెళ్లారు వాళ్ళ అమ్మాయి కోసం. తర్వాత రెండోవాడు ఆకాష్. 3 నెలల ముందు ఫ్లాట్ నుంచి గెంటేశారు. చుట్టుపక్కల చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ఎందుకంటే అతను తాగుబోతు. వీళ్ళిద్దరి దగ్గర ఫ్లాట్ కీ ఉండుంటుంది సార్. అలాగే ఫ్లాట్ ఓనర్ దగ్గర కీ ఉంటుంది. ఫ్లాట్ ఓనర్ ఎవరు? ఓనర్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. 3 ఏళ్లుగా ఇండియాకి రాలేదు. ఈ రవీందర్ ఇంటి అద్దెలు తనకే పంపించేస్తారు. అలా అయితే నాకు ఆ ఆకాష్ మీదే సందేహంగా ఉంది. బాబు ఆకాష్, మమ్మీ నన్ను పడుకోవడానికి వదులు. రే మత్తులోంచి బయటికి రారా. నేనేమో నీ అమ్మలా కనబడుతున్నానా? నేను సిఐడి ఆఫీసర్ రా జఫా. లే. అరే, వర్షం పడుతుందా? ఏయ్, నా గొడుగు ఆకాష్ మన పైకి ఎత్తు. దగ్గరా గొడుగు ఎక్కడ అటువో. పెట్టాను? ఆకాష్, సరిగా నుంచోండి. సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేయడానికి ఇక్కడికి వచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ తట్టుకోలేకపోతున్నా. ఎలక్కలు ఇవ్వండి. నాకు తెలుసు సిఐడి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారని. ఏయ్, తెలుసంటే ఏమిటి? రవీందర్ నువ్వు చంపావా? రవీంద్ర? ఆ? ఎవరు రవీందర్? నాకు ఎలాంటి రవీంద్ర తెలియదు. రవీందర్ నీకు తెలీదా? ఆ? మరి సిఐడిస్ ఇక్కడికి డెఫినెట్గా వస్తారని ఎలా చెప్పావు? నాకు సిఐడి అవ్వాలని ఆశగా ఉంది. ఈ దేశం కోసం పోరాడాలి. ఆకాష్, కేశవ్ బిల్డింగ్, ఫ్లాట్ నంబర్ 105. అక్కడే కదా ఉన్నావు? ఉండేవాడు, కానీ అక్కడ ఉండేవాళ్ళు నన్ను తరిమేశారు. నాకు బట్టలు కూడా ఇవ్వలేదు. ఈ చొక్కా మాత్రమే దొరికింది. ఐఎమ్ వెరీ పోర్. నీకు పెళ్ళయిందా? లేదు. లేదా? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ ఉంది. అది నా... ఏయ్, సరే, ఇదంతా మీరెందుకు అడుగుతున్నారు? ఇదంతా పర్సనల్. ఎందుకంటే కేశవ్ ఇప్పుడు ఉంటున్న ఒక ఫ్లాట్లో కొన్ని లేడీస్ డ్రెస్సులు మాకు దొరికాయి. అవి నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. గర్ల్సా? గర్ల్స్ అంతా నా ఫ్లాట్కి అయితే అస్సలు రారు. ఐఎమ్ థరో జెంటిల్మ్యాన్ పర్సన్. వైట్ కాలర్. మీరు వదలండి. కబీర్ సార్, ఆయన కూడా ఒంటరిగానే ఉన్నాడు. అలాగే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు లేరుగా? ఎలాగో అక్కడ లేదు. నేను మిగతా వస్తువుల్ని తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 అమ్మాయి ఉండేవాళ్ళు. నీ లగేజ్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళావు. ఏంటి మాలతి, మా దగ్గర నువ్వెందుకు అబద్ధం చెప్పావు? ఆ ఫ్లాట్లో 2 టెనెంట్సే ఉన్నారా? ఒకవైపు మీ భర్తను చంపిన హంతకుణ్ణి
ఉరికంబం ఎక్కించాలని చూస్తున్నారు, ఇంకోవైపు మా దృష్టి మరల్చాలని చూస్తున్నారు. తను అబద్ధం చెప్తుంది సార్. తానే తన భర్తని చంపింది. ఇప్పుడు ఇది ఏం తెలియనట్టే ఏడుస్తుంది. సార్ తను నాకు 2 నిమిషాలు అప్పచెప్పండి, నిజాలన్నీ బయట పెట్టేస్తారు. అరే మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు తన గురించి ఇలా మాట్లాడడం అసలు బాలేదు. సేడ్ వాళ్ళు ఎందుకు ఇంత రాయి మనసుగా ఉన్నారు? ఒకరు ఆవేదన్ని అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు టార్చర్ చేసి కష్టపడుతున్నారు ఎందుకు? ఐసి, మీరిద్దరు చాలా బాధపడుతున్నారు. మీరెవరు? నేను తిన చిన్న సిస్టర్ రజని. ఈయన నా భర్త. సరే రజనీ మేడం, మీరందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మాలతి మా దగ్గర ఏదైనా అబద్ధం చెప్తే తను తిన్నగా జైలుకి వెళుతుంది. జైలుకి. అవును సార్, నేను అబద్ధం చెప్పాను మీతో. ఎందుకంటే సార్, చాలా మంది టెనెంట్స్ రిజిస్ట్రేషన్ని మేము చేయకుండా అలా వదిలేసాం సార్. ఓ, చట్టవిరుద్ధంగా నువ్వు ఆ ఫ్లాట్లో కొంతమందిని ఉంచావు కదా? ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ కూడా లేకుండా. అవును సార్, అప్పుడే కదా అద్దెని ఓనర్కి ఇవ్వకుండా మేమే తీసుకోగలుగుతాం. అలాగా? అలా అయితే ఇంకా చాలా మంది అక్కడ ఉన్నారు ఆ ఫ్లాట్లో. అదేంటంటే వీళ్ళిద్దరూ రాకముందు, అంతే కదా? అలా అయితే ఫ్లాట్ తాళం చెవులు వాళ్ళ దగ్గర ఉంటాయి ఏంటి? మాకు వాళ్ళ లిస్టు కావాలి. టెనెంట్స్ చట్ట ప్రకారం దొంగతనంగా కూడా స్టే చేయొచ్చు, కానీ ఈసారి లిస్టులో ఏ పేరు మిస్ అవ్వకూడదు. లేదంటే అది నీకు మంచిది కాదు. సుష్మా, చెప్పండి అక్క. నిషా నీ దగ్గర డైరీ తీసుకురా. తీసుకొస్తా. తను డైరీ తీసుకురావడానికి బయటకి ఎందుకు వెళ్తుంది? టెనెంట్స్ పేరంతా రాసిపెట్టిన డైరీని రవీందర్ వచ్చి పక్కింట్లోనే ఆ డైరీని పెట్టేశాడు. ఆహా, మీ ఇంట్లో దూరి ఎవరైనా సెర్చ్ చేస్తే మీ రహస్యాలు బయటికి రావు, అంతే కదా రజనీ మేడం? మీ సిస్టర్ చాలా బాగా బ్రిలియంట్గానే ఉంది కదా? ఏంటి అనిమా, మీరు డైరీ అడిగారా? వదినా, అంతా ఓకే కదా? సార్, ఏంటి? ఇంకా 8 మంది ఉన్నారు. ఇంకా 8 మందా? వీళ్ళందరి జాతకం కూడా తీయండి. ఇందులో ఎవడైనా హత్య చేసి ఉంటాడు. సార్, లిస్టులో ఎంతమంది ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. ఎస్ సార్, కొన్ని తప్పైన నెంబర్, కొన్ని మారాయి. అదేంటంటే డెడ్ ఎండ్. సెక్యూరిటీ వాడు ఏం చెప్పాడు? సార్, వాడు అదే చెప్తున్నాడు. 4 బాడీలేంటి, ఒక్క బాడీ కూడా చూడలేదంట. ఆశ్చర్యం ఏమిటంటే ఆ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఒక్క దారే ఉంది. ఆ ఫ్లాట్స్ నుంచి బాడీస్ని బయటికి తీసుకెళ్ళకపోతే అవి ఏమైపోయి ఉంటాయి? దీనంతటికి నేనే కారణం బాస్. నేను ఒప్పుకుంటాను, ఇది నా తప్పే. నీ తప్ప? ఇలా చూడు, గ్రేట్ సాలంకియే తప్పు చేశాడంట. అయితే ఏంటి, పెద్ద పెద్ద మనుషులు కూడా కొన్నిసార్లు తప్పు చేస్తారు కదా. బాగా ఆడిన బ్యాట్స్మెన్ కూడా 0లో అవుట్ అయిపోతాడు. అలాగే నేను ఆడాను. సరే, ఎవరు మిమ్మల్ని 0లో అవుట్ చేసింది? ఆ రక్తమే, ఫ్లాట్లో దొరికిన ఆ రక్తం. ఏంటి, చనిపోయిన వాళ్ళ రక్తమా? ఇక్కడే నేను తప్పు చేశాను బాస్. నిజమేమిటంటే ఆ 4 చనిపోలేదు. ఏంటి, వాళ్ళు చనిపోలేదా? అంటే చావలేదంటే బ్రతికే ఉన్నారు. అంటే ఆ 4 రక్తాన్ని బాగా టెస్ట్ చేసి చూశాను. అప్పుడు నాకు దొరికింది స్టోరేజ్ లిసెన్స్. పంకజ్, స్టోరేజ్ లీషన్స్ అంటే ఏంటని ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అడుగుతావు కదా. అరే, అత్ర కుడుతున్నారు సార్, నేను అది అడగాలనుకున్నా. నాకు తెలుసు. ఈ బ్లడ్ సెల్స్ వాటి మార్పుల్ని తెచ్చేటప్పుడు స్టోరేజ్ మూల్యంగా దాన్ని స్టోరేజ్ లీషన్స్ అని అంటారు. మరక్కడ 4 రకాల రక్తం దొరికింది కదా, అవి ఫ్రెష్ కాదు, స్టోర్ చేయబడినవి. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ బ్లడ్ బ్యాంక్ నుంచి కూడా తీసుకొచ్చుండొచ్చు. ఆ 4 బ్లడ్ సెల్స్ లో నుంచి 4 విధాల జబ్బుల్ని నేను కనిపెట్టగలిగాను. ఒక దాంట్లో HIV, రెండో దాంట్లో లుకీమియా, మూడో దాంట్లో హెర్పీస్, 4వ దాంట్లో డయాబెటీస్. కంటామినేటెడ్ బ్లడ్ అంటే ఎక్కడ రోగుల బ్లడ్ శాంపిల్స్ సేవ్ అవుతున్నాయో అక్కడి నుంచి ఈ 4 శాంపిల్స్ని తీసుకొచ్చారు.
కంటమినేటెడ్ బ్లడ్. ఇటువంటి బ్లడ్ని నాశనం చేసేస్తారు, ఇన్సులెంట్కి పంపించి అలాగే డిస్ట్రాయిడ్ చేస్తారు. ఇటువంటి ఇన్సురేటెడ్ మనకి సిటీలో 2 చోట్లున్నాయి. అయితే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్ని చెక్ చేద్దాం. అక్కడికి వెళ్తేనే ఆ బుల్లెట్కి అక్కడ దొరికిన రక్తానికి కనెక్షన్ ఏంటో తెలుస్తుంది. కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది. ఫ్లాట్లో ఎవరిని చంపలేదంటే మరి ఫ్లోర్ మీద ఇంత రక్తం ఎందుకు చిందింది? పైగా ఆ గోడ మీద బుల్లెట్ ట్రేసెస్ ఎలా వచ్చాయి? సార్, ఆ బుల్లెట్ ఒక గుర్తుందే, అది గోడపైన ఉంది. మరి దీనికేంటి అర్థం? ఒకటే జరుగుండాలి. షూట్ చేసిన వాడు ఇక్కడ నిలబడి ఉంటాడు, ఇక్కడి నుంచే షూట్ చేసి ఉంటాడు. కానీ సార్, ఈ రక్తానికి కేసుకి ఏంటి సంబంధం? అలాగే సార్, ఈ రక్తం ఫ్లోర్ మీద ఉంది, అలాగే ఇక్కడ లేదు, ఇదిగో ఇక్కడ లేదు, అలా గోడపైన కూడా లేదు. అసలు ఏంటి సార్ ఇది? ఇంకొక విషయం సార్, మనకి ఇంట్లోంచి బుల్లెట్సే దొరకలేదు, కానీ మనకి దొరికింది ఆ బుల్లెట్ ఆనవాళ్లే. అంటే ఆ నేరస్తుడు ఇక్కడికి వచ్చి ఈ రూమ్ని క్లీన్ చేయాలని ప్రయత్నించాడు, కానీ వాడు పూర్తిగా క్లీన్ చేయలేకపోయాడు. అంతలోనే వెళ్ళిపోయాడు. ఎందుకు? ఓ పంచి స్ప్రే తీసుకురా, గోడ మీద ఏమైనా మార్క్స్ ఉన్నాయేమో స్ప్రే చేసి చూద్దాం. ఎక్కడో రక్తపు మరక ఉంది. కింద వరకు వెళ్ళింది, కానీ అది ఇక్కడ లేదు. సార్, ఇగో చూడండి, ఈ బుల్లెట్లోనే అవి ఇక్కడ పడ్డాయి, కానీ బుల్లెట్ ఒక గుర్తులైతే అసలు లేవు. ఇదేమిటి? ఇక్కడ ఏదో గుర్తు, టైర్ గుర్తుల్లా ఉన్నాయి. మరి ఇక్కడ బైక్ తెచ్చుంటాడా? పంకజ్, ఇది ఆ టైర్ కాదు. ఈ సోఫాలకి జరపడం కోసం కింద ఒక టైర్ పెడతారు కదా, రబ్బర్ టైర్. ఇక్కడ ఫర్నిచర్ ఉండి ఉంటుంది, అది చైర్ కూడా అయి ఉండొచ్చు. కానీ సార్, మనం ఫ్లాట్ అంతా చెక్ చేసాం కదా, ఇక్కడ ఎలాంటి చైరో లేదు కదా. సార్, ఆ చైర్ బిల్డింగ్ లోపల ఉండుండాలి, దాచిపెట్టేసుంటారు. ఓ పని చేద్దాం, ఈ బిల్డింగ్ అంతా వెతికి చూద్దాం. అవును పూర్వి, చైర్ దొరికింది. కుర్చీ పర్ఫెక్ట్. అలాగే సార్, చైర్తో పాటు ఇవన్నీ దొరికాయి. ఇందులో ఏముంది చూడండి. ఇగో చూడండి. ఇప్పుడు కథ అంతా పూర్తిగా తెలుస్తుంది. హంతకుడు మ్యానిక్వీన్ని చైర్లో కూర్చోబెట్టాడు, చైర్ని గోడకి ఫిక్స్ చేశాడు. ఈ మ్యానిక్వీన్స్ మీద ఆ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎక్కువ బుల్లెట్స్ పేల్చినందువల్ల ఆ గోడ నిండా ఆ బుల్లెట్ మార్క్స్ ఉన్నాయి. అలాగే ఫ్లోర్ నిండా రక్తం కూడా ఉంది. ఇది చేసినోడు ఖచ్చితంగా పిచ్చోడై ఉంటాడు. మరి ఇవన్నీ ఎందుకు చేయాలి? హంతకుడు రవీందర్ని కాల్చేటప్పుడు రవీందర్ తన్ని చూసుండాలి, అందుకనే తన్ని చంపుంటాడు. సార్, ఇవాళ వరకు నేను ఒకటే విన్నాను, ఒకడు హత్య చేసేటప్పుడు వేరే ఎవడైనా చూశాడా అనుకోండి, వాణ్ణి కూడా చంపేస్తారు. కానీ ఇక్కడ ఒక స్టాచ్యూనే కదా చంపేది, ఒక శిల కోసం రవీందర్ని చంపేస్తాడా? నాకు తెలిసి ఆ హంతకుడు షూటింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటాడు. వాడు ఎవరినో మర్డర్ చేయాలని ప్లాన్ వేసుంటాడు. అందుకు కావాల్సిన రిహార్సల్స్ ఈ ఫ్లాట్లో చేసుంటాడు. రవీందర్ని చంపడానికి ఇంత పెద్ద రిహార్సలా? మరి రవీందర్ వచ్చే విషయం వాడికి ఎలా తెలుసుంటుంది? ఒకవేళ తన భార్య చెప్పుండొచ్చు, మాలతి కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఆ రిహార్సల్స్ రవీందర్కా లేక ఇంకెవరికో అనేది ఇప్పుడు చెప్పలేం. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఈ మొత్తం ప్లాన్లో రవీంద్ర పాత్ర కూడా ఉంటుంది. సార్, వాడి పాత్ర ఉందో లేదో కానీ రవీందర్ చనిపోయాడు కదా. నాకు ఇప్పుడు ఒక విషయమే అర్థం కావట్లేదు, వాడి బాడీ ఇక్కడ నుండి ఎలా జంగిల్కెళ్ళింది? సార్, దీని తాళం మా దగ్గర ఉంది, దాన్ని మేము ఒప్పుకుంటాం సార్. దీంట్లో మేము బ్లడ్ స్టోర్ చేస్తాం.
కానీ ఈ కబోర్డ్ని చెప్పాలంటే కర్నల్ శేషర్ ముందే దీన్ని మేము తెరవగలము. వాళ్ళు లేకుండా మేము తెరవలేము. కర్నల్ శిషీర్. ఎస్ సార్, అతను సెక్యూరిటీ ఫర్మ్ యొక్క హెడ్. సార్, వాళ్ళ దగ్గర ఫుల్ రికార్డ్స్ ఉంటాయి. ఇందులో ఎన్ని బ్లడ్ బ్యాగ్స్ ఉంటాయో, ఎన్ని బ్లడ్ బ్యాగ్స్ ని నాశనం చేశారో తెలుస్తుంది. ఇంకా చెప్పాలంటే అలమారీ ఓపెన్ చేయడానికి 2 కీ కావాలి. మా దగ్గర ఒక తాళమే ఉంది. ఇంకో తాళం ఎప్పుడూ కర్నల్ సార్ దగ్గరనే ఉంటుంది. కర్నల్ సార్ దీన్ని ఒంటరిగా తెరవలేరు, ఎందుకంటే ఇంకో తాళం మీ దగ్గరే కదా ఉంది. నిజమేగా? లేదు సార్, అతని దగ్గర 2 తాళం ఉన్నాయి. మా వినోద్ సార్ దగ్గర కూడా ఇంకో తాళం ఉంది. సరే వినోద్ సార్, మీ ఓనర్ ఎక్కడా? అతను వచ్చి గ్రీస్కి వెళ్ళారు. ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళారు. ఇప్పుడున్నది కర్నల్ సార్. ఈయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరా? అవును సార్, ఆర్మీలో తనకు సపరేట్ మర్యాద ఉంది. మిలిటరీలో అద్భుతమైన షార్ప్ షూటర్గా ఉండేవాడు. ఆర్మీని వదిలేసి తనకంటూ ఒక సెపరేట్ సెక్యూరిటీ ఫర్మ్ని మొదలుపెట్టాడు. సార్, హంతకుడు ఏ రకంగా షూట్ చేయడానికి ఫామ్ చేశాడో అది చూసేటప్పుడు గన్ని బాగా హ్యాండిల్ చేశాడని అర్థమైంది. ఒకవేళ బహుశా కర్నల్ శిషీర్ ఆయన అయ్యే అవకాశం ఉందా? ఆయన్ని కూడా ఓసారి చూద్దాం. పంకజ్, నాకు విషయం చెప్పు. ఒకవేళ నువ్వు ఎవరినైనా షూట్ చేయాలని ప్రాక్టీస్ చేసావంటే నువ్వు ఎలా చేస్తావు? నేను ఫైరింగ్ రేంజ్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తా. ఎగ్జాక్ట్లీ, నేను అదే చేస్తాను. నార్మల్గా ఉన్నవాడు ఇలాగే చేస్తాడు. ఫైరింగ్ రేంజ్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తాడు. కానీ హంతకుడు రిహార్సల్స్ చేయడం కోసం ఎందుకు ఇక్కడికి వచ్చాడు? అవును సార్, మొదట్లో ఫ్లాట్లో దొంగగా వచ్చుంటాడు. తర్వాత మ్యానిక్విన్ కూర్చోబెట్టుంటాడు. బ్లడ్ బ్యాగ్స్ ని దొంగిలించాడు. ఇది ప్రాక్టీస్ కోసమే. రవీందర్ ఎందుకు చనిపోయాడంటే వీడు ప్రాక్టీస్ చేయడం వాడు చూసుంటాడు. ఈ హంతకుడు పెద్దగా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. పూర్వి, ఆ టూల్ తీసుకురా. సార్, రైఫిల్ బుల్లెట్. ఓ, దీని అర్థం ఏమిటంటే ఈ షూటింగ్ ప్రాక్టీస్ని ఎవరో ఫ్లాట్ లోపల నుంచి చేయలేదు. ఎవరో దూరంలో కూర్చుని ప్రాక్టీస్ చేశారు. ఇది రైఫిల్ బుల్లెట్. అవును సార్, కానీ రైఫిల్లో దగ్గరుండి కాల్చుంటే బుల్లెట్ ఆ వైపుకి వెళ్ళుండేది, చైర్కి వచ్చేది కాదు. మర్డరర్ ఇంత ఎందుకు ప్రాక్టీస్ చేశాడో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. వాడు చంపాలనుకున్న వాళ్ళని దూరం నుంచే షూట్ చేసి చంపుతాడు, కొంచెం దూరంలోంచి. సార్, మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ బుల్లెట్ నొచ్చి అగో అక్కడున్న బిల్డింగ్ పైన కాల్చారు. ఇంత దూరం నుంచి కాల్చడం ఈజీయా ఏంటి? అదే కదా, అదిగో అక్కడి నుండి కాకపోతే మీరు ఎక్కడి నుండి కాలుస్తారు? పంకజ్, నువ్వు ఓ పని చేయి. ఆ లేజర్ బీమ్తే ఆ చైర్కి హోల్స్ ఉన్నాయి కదా, అందులోంచి లేజర్ బీమ్స్ని కరెక్ట్గా పాస్ చేయి. స్ట్రైట్గా చూడు, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. బిల్ బోర్డా? సార్, బిల్ బోర్డ్ దగ్గర ఎలా కాల్చగలరు? అది రోడ్డు మధ్యలో. ఆశ్చర్యంగా ఉంది. సిఐడి వాళ్ళు మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చారు. అది కూడా నా ఆర్బీ డేస్ని మెచ్చుకోవడానికైతే రాలేదు కదా, హత్యనేరాన్ని మోపడానికి నా మీదకి ఇక్కడికి వచ్చారు. మేము నేరాన్ని మోపలేదు, మేము మా డ్యూటీ చేస్తున్నాం. అండ్ డ్యూటీ అని వస్తే మీలాంటి ఆర్మీ ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మీకు ఇది కూడా తెలుసుండాలి అభిజిత్, మాలాంటి ఒక సిప్పాయిలు దేశాన్ని రక్షించడం కోసం ప్రాణాలిస్తాం, కానీ మన దేశానికో లేదా సేవకో ఎలాంటి ద్రోహం చెయ్యము. నేను ఎలాంటి బ్లడ్ బ్యాంక్ని దొంగలించలా, అలాగే నేను ఎవరిని చంపలేదు కూడా. అది సరే గానీ మీ మిలిటరీ డేస్లో బార్డర్లో చాలా మంది శత్రువుల్ని కాల్చి పారేసుంటారు. శత్రువుల్ని చంపడానికి అమాయకుల్ని చంపడానికి చాలా వ్యత్యాసం ఉంది అభిజిత్ సార్. మీరు మీ పనిని చేసేటప్పుడు చాలా మందిని కాల్ చేసే కదా ఉంటారు. ఏంటి అది బాధ్యతగా కనిపిలా? తెలుస్తోంది, కానీ విషయం ఏంటంటే ఆ తాళం మీ దగ్గర మాత్రమే ఉంది. మరి బ్లడ్ ఎలా దొంగిలించబడింది? నేను ఎంక్వైరీ చేసి చూస్తా. నాకేమైనా తెలిసిందనుకో ఇన్ఫార్మ్ చేస్తా.
సార్ ఒకవేళ మీ దగ్గర నుంచి ఆ ఒరిజినల్ కీని తీసుకుని ఎవరైనా డూప్లికేట్ చేస్తుండొచ్చు కదా? ఖచ్చితంగా కుదరదు. క్రమశిక్షణ అంటే తెలుసుగా, డిసిప్లైన్. ఆర్మీ యొక్క ట్రైనింగ్లో డిసిప్లైన్కి ఒక గొప్ప పాత్ర ఉంది. ఇవాల్టికి కూడా నా యొక్క పర్సనల్ జీవితంలో నేను డిసిప్లైన్గా ఎంతో ఉంటాను. ఈ తాళం నా చేయి నుండి ఎప్పటికీ జారదు. అందువల్ల రియల్ లైఫ్లోనే కాదు, కళలో కూడా దీని యొక్క డూప్లికేట్ని చేయలేవు. ఓకే, మీ స్టేట్మెంట్ని అంగీకరిస్తున్నాను, కానీ మీరు నిరపరాధని చెప్పడానికి మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు. అందువల్ల ఈ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మేము అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాం. ఈ మెటల్ బోర్డ్ని నట్స్తో బిగించారు. స్మెల్ చేసి చూడు. సార్, ఇది గన్ పౌడర్. గన్ పౌడర్, అలాగే ఈ స్క్రాచెస్. చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఏంటా పెద్ద ప్లానింగ్? పంకజ్ ఈ మెటల్ ప్లేట్ని ఉపయోగించి వాడు గుండు డైరెక్షన్ని మార్చేశాడు. వాడెప్పుడు బుల్లెట్తో ఈ మెటల్ ప్లేట్ని షూట్ చేశాడో గుండు డైరెక్షన్ నెక్స్ట్ సెకండ్లోనే మారిపోయింది. అది డైరెక్ట్గా వెళ్ళి బొమ్మను షూట్ చేసింది. అందుకని ఈ మెటల్లో కాల్చి బుల్లెట్ ట్రెజెక్టరీని మార్చడానికి ప్లాన్ చేసుంటారు. ఏమింగ్ ప్రాక్టీస్ జరగలేదు. సార్, ఏమనిపిస్తుందంటే ఏ బాల్కనీ నుండి కాల్చుంటాడు? డైరెక్ట్గా షూట్ చేయలేదన్న విషయం క్లియర్గా తెలుస్తోంది. ఈ బిల్డింగ్లోంచే షూట్ చేశారు. ఒకటి పైనుంచి లేదా కింద నుంచి, లేదంటే చుట్టుపక్కల నుంచి. కానీ పెడదాం. ఎవరో త్వరగా చావబోతున్నారు సార్. అందుకే వాడి ఫ్లాట్లోకి వచ్చి అంత బాగా ప్రాక్టీస్ చేశాడు. ఏదో ఒకటి చేసి ఈ మర్డర్ను అడ్డుకోవాలి సార్. సార్ సార్ ఆ ఫ్లాట్లో ప్రతి ఒక్క ఇంచ్ నేను జాగ్రత్తగా చెక్ చేశా. ఆ హంతకుడు ఎక్కడి నుండి కలిచాడో అస్సలు తెలియలా. అదేంటంటే రిహార్సల్ చేసే హత్య చేయాలని హంతకుడు అనుకున్నాడు. వాడు ఇటువంటి ఫ్లాట్లని వెతుకుతాడు, ఎందుకంటే అప్పుడే వాడికి ఇలా చేయటానికి కుదురుతుంది. అదేంటంటే విక్టిమ్ ఫ్లాట్ ఎలా ఉంటుందో హంతకుడు కూడా అదే ప్యాటర్న్ వెతికాడు. ప్రతి బిల్డింగు కట్టేటప్పుడు వాళ్ళకంటూ ఓ సపరేట్ ప్యాటర్న్ ఉంటుంది. ఏబీసీ ఒకలాగా, XYZ ఒకలాగా. మనం అటువంటి ఒక ఫ్లాట్ని వెతకాలి. అంటే రిహార్సల్స్కి యూజ్ చేసిన ఫ్లాట్లా ఉండాలి. సార్, ఒకటి ఈ బిల్డింగ్ విక్టరీ బిల్డర్స్ది. ఈ టౌన్లో వాళ్ళకి 24 ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఎవడు చంపబడతాడో ఆడు ఈ బిల్డింగ్స్లో ఎక్కడో చోటు ఉండాలి. కానీ ఈ 24 బిల్డింగ్స్లో 7 బిల్డింగ్స్ ఆ ప్యాటర్న్ రవీంద్ర ఫ్లాట్ లా ఉంటుంది. అలా అయితే అక్కడున్న 7 బిల్డింగ్లు కూడా మనం సెర్చ్ చేయాలి. సార్, ఒక బిల్డింగ్లో 50 ఫ్లాట్స్ వేసుకుంటే అంటే 350 ఫ్లాట్లా? సార్, బాగా టైం అయిపోతుంది. పంకజ్, ఏమైనా సరే మనం అది చేసి తీరాల్సిందే. సార్ సార్ ఈ కర్నల్ ఒకలాంటి వ్యక్తిలా అనిపిస్తున్నారు. మిలిటరీలో షార్ప్ షూటర్గా ఉన్నారు. అలాగే బ్యాడ్ బ్లడ్ని డిస్పోజల్ చేస్తున్నారుగా. అతనే అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. అలాగా? పంకజ్, ఈ బ్లూ ప్రింట్ ఎవరిది? ఇది రవీంద్ర యొక్క ఫ్లాట్. ఇది ఇక్కడ మర్డర్ జరగల, రిహార్సల్ జరిగింది. దీన్ని చూస్తుంటే ఇది చూడ్డానికి కర్నల్ ఫ్లాట్లా ఉంది. ఏంటి? అవును సార్, ఇదా ఫ్లాట్ లేఅవుట్. ఇదా కర్నల్ శిష్యర్ ఫ్లాట్లా ఉంది. ఈ చైర్లో మ్యానిక్వీన్ ఉంది. ఇలాంటి చైర్లోనే ఆయన డైలీ ఈవినింగ్ 4 గంటలకు కూర్చుని టీ తాగుతున్నారు. కరెక్ట్గా నేను 4ంటికి ఈ సోఫాలో ఇక్కడ కూర్చుని టీ తాగుతా. ఓ, హంతకుడు కర్నల్ని చంపాలని ప్లాన్ వేస్తున్నాడా? 4 గంటలు అవుతుంది. వాడు వెంటనే కర్నల్ని హత్య చేస్తాడు. ఖచ్చితంగా వాడు ఇవాళే షూట్ చేస్తాడు. ఎందుకంటే మనం వెతకటం వాడికి తెలిసింది. అర్జెంటుగా మనం కర్నల్ని కలవాలి.
సార్, పైకి లేవండి సార్. లేవండి. రండి సార్. ఏం చేస్తారు కొంచెం మీరు? రండి సార్. అరే తమ్ముడు, సారీ తమ్ముడు, సర్ఫ్ ఎక్సెల్తో కడుగు, జాకెట్ మురికిపోతుంది. ఏం చేయమంటావు, గురి మార్చుంచేశాం. ఎక్కడి నుంచి బుల్లెట్ వస్తుందో తెలియదు, అందుకే రివర్సరీ కోర్స్ని ఉపయోగించాం. ఆ ఫ్లాట్లోకి ఏ డైరెక్షన్ నుంచి బుల్లెట్ వచ్చిందో అదే డైరెక్షన్లో నేను షూట్ చేశాను. చూసావా? ఆ బుల్లెటే నువ్వు దొరికిపోయేలా చేసింది మిస్టర్ ఉత్కర్ష్. నన్ను పోనివ్వండి, లేకపోతే నేను దూకుతాను. సరే, వెళ్ళి దూకి చనిపో. సరే, చస్తున్నావుగా, ఒకటి చెప్పొచ్చుగా. కోనల్ని నువ్వు ఎందుకు చంపాలనుకున్నావు? బ్రదర్, నువ్వు నా దగ్గర వచ్చేయి. ఓ బ్రదరా, ఏంట్రా? సరే, వెళ్ళి ఇద్దరు కౌగులించుకోండి. ఇటు పక్కరా. అయ్యా, రారా. పైకి లేరా. నిశాంతాన్ ఉత్కర్ష్, మీరిద్దరు బ్రదర్సా? సరే, కర్నల్పై పగ తీర్చుకోవడానికి ఎందుకు అలా ప్రయత్నించారు? మా నాన్నని చంపినందుకు ఈ వ్యక్తి ఉన్నాడే, మా ముందే నా నాన్నని చెప్పాడు. మీ ఇద్దరి దీపక్ ఒక పిల్లలా? ఈరోజు నేను మర్చిపోలేను. మొదటిసారి నా చెయ్యి ట్రిగ్గర్ మీద పడినప్పుడు నా చెయ్యి వణికింది. ఎందుకంటే ఇద్దరు అమాయకమైన బిడ్డల ముందల మా నాన్ని చంపడం ఇష్టం లేక. దీపక్ ఒక టెర్రరిస్ట్. వాణ్ణి కనుక నేను చంపకుండా వదులుంటే వాడి సిటీలో బాంబులు పెట్టాడు కదా, దానివల్ల చాలా మంది చనిపోయేవారు. సరే, చావనివ్వండి. మా బాల్యం ఖచ్చితంగా మాకు తిరిగి దక్కదు కదా. మా నాన్న మీద అంత ఆశ ఉండేది. ఆ రోజే మేము డిసైడ్ చేసుకున్నాం, వీడిని అలాగే చంపాలని, అదే రైఫిల్తోనే. అందుకని వాడు ఎక్కడ పనిచేస్తున్నాడో కనిపెట్టాం. అదే కంపెనీలో నేను పనిలోకి చేరాను. ఇంటి అడ్రస్ కూడా తీశాను. తర్వాత ఏదో మాటలు చెప్పి వాడింటికి వెళ్ళి వాడి డైలీ రొటీన్ని నేను కనిపెట్టాను. తర్వాత నేను అటువంటి ఫ్లాట్నే వెతికాను. ఆ డిజైన్ లేఅవుట్ అతని ఫ్లాట్ లాగే ఉండాలి. ఎప్పుడు రవీంద్ర ఫ్లాట్ దొరికిందో పక్కనే షిఫ్ట్ అయిపోయాను. వాడితో ఫ్రెండ్షిప్ని పెంచాను. ఫ్రెండ్షిప్ పెంచుకుని తరచూ అతని ఇంటికి వచ్చి ఒక డూప్లికేట్ కీని కూడా రెడీ చేశావు. రక్తాన్ని స్టోర్ చేసిన అలమారి డూప్లికేట్ కీని రెడీ చేశాను. కంపెనీ ఓనర్ తాళాలు పెట్టుకొని తను గ్రీస్కి వెళ్లే ముందు రవీందర్ ఆ ఫ్లాట్కి వచ్చేటప్పుడు అసలు ఏం జరిగింది అక్కడ? నేను మర్డర్ రిహర్సల్ చేయడం చూసేసి. ఎవరు మీరు? వదలండి సార్, వాణ్ణి చంపలేదంటే మా ప్లాన్ చెల్లా చెదురై ఉంటుంది. నా బ్రదర్ వాణ్ణి ఇంటి బయటికి తీసుకువెళ్ళాడు. ఇలా చూడు, నీ స్మార్ట్నెస్ని చూపించావంటే చంపుతాను. వెళ్ళు, తలుపు ముయ్యి. నేను ఇంట్లోనే ఉండిపోయాను అంతా క్లీన్ చేయడానికి. అలాగే నిశాంత్ రవీందర్ని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ హత్య చేశాడు. తర్వాత అతని బాడీని అడవిలోనే పూడ్చి చేశారు. అవును, ఇక్కడొచ్చి ఒక గుంపు షూట్ చేయకపోతే ఈ బాడీ ఎవరికీ దొరికేది కాదు. నువ్వు మర్చిపోయావు. ఎటువంటి తప్పు పని చేసినా, ఎటువంటి తప్పునైనా చీకట్లో దాయలేం. అది వెలుతురులోకి వచ్చే తీరుతుంది. సరే, మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఆ ఫ్లాట్ని నువ్వు బాగా క్లీన్ చేసిన తర్వాత కూడా
అక్కడ ఎలాగా రక్తపు మరకలున్నాయి. నేనంతా క్లీన్ చేయకముందే మీరు అక్కడికొచ్చి చేరారు. గోడ మీద నుంచి బుల్లెట్స్ని తీశాను, రక్తాన్ని కూడా క్లీన్ చేశాను. టెర్రస్లో చైర్ని పెట్టి తిరిగి వచ్చే లోపల మీరు వచ్చారు. ఇప్పుడు మీరిద్దరూ జైలుకి వెళ్ళి నెమ్మదిగా కూర్చొని మనం పగ తీర్చుకుందామన్న దాంట్లో మనకేం దొరికిందని బాగా కూర్చొని ఆలోచించండి. ఆలోపు చట్టం మీకు శిక్ష విధిస్తుంది.